వస్తాడు నా కొడుకు ఎవరికన్నా రూపాయి ఇచ్చినావుగే అన్నవి ప్రశాంత్ కుర్చీ చంపుతానా కొడక కుర్చీ తాత ఇక్కడ లేచిందనుకో చెయ్యి మళ్ళా ఆగది 64 ఏళ్ళ వయసు 42 కిలోల వేటు శరీరంలో బలవంతా ఇంకా తీసుకొని కుదిరితే 1 క్వింటాల్ పడుతుంది దొంగ నా కొడుకులు అనేది ఒకటి చేసేది ఒకటి వానికి అవసరం ఇక్కడ ఏది షో కదా అంటే ఇప్పుడు సినిమా అవకాశం అంటే బిగ్ బాస్ కానీ ఏదైనా చిన్న చిన్న చర్చలు ఏదైనా గొడవలు కానీ నాకు ఆల్రెడీ టాలెంట్ ఉంది నా టాలెంట్ బిగ్ బాస్ అది నీకు టాలెంట్ ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంది వాళ్ళు ఇక్కడ బయట పెట్టింటేనే వీడు అసలు లోపల కాదు వీడు అసలు బిగ్ బాస్ అసలు ఏంటి నీ ఒపీనియన్ అది దేనికంటే అంటే ఎవరిని పెడతామని తీసుకెళ్ళిపోయారు బిగ్ బాస్లోకి పేరు వచ్చి వాడు సెలబ్రిటీ అయితే వాడు అసలు రియల్ లైఫ్లో వాడు ఎలా ఉంటాడు అన్నది అక్కడ ఒక 100 డేస్ పెట్టి మనం లోపల పెడతారు అటువంటిది నువ్వు 10 మందికి తెలియదు మా ప్రసాదం అయితే ఉంటాడు తెలుసు కదా మినిమం డిగ్రీ చేసి ఉండలేదు నా అర్థం నీ పేరేంటి అది మినిమం డిగ్రీ చేసి ఉండాలి చిన్న స్థాయి వాళ్ళకి అర్థం కాదు బిగ్ బాస్ లో పోయిన వాళ్ళ ఎవ్వరి పేర్లు ఎవరు తెలియదు ఒకటి రెండోది తెలుగు వాళ్ళకంటే వేరే వాళ్ళకి మలయాళం వాళ్ళకి తమిళ వాళ్ళకి ఇక్కడ పెట్టారు బాలీవుడ్ హాలీవుడ్ నేనేమంటున్నా వీళ్ళకి అవకాశాలు టాలీవుడ్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి మన తెలుగు బిగ్ బాస్ కదా మనది కదా తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని తీసుకున్నారు అందు గురించి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనకి ఇవ్వాలి అందులో నాకు కూడా అవకాశం అంటే ఇలా ఇప్పుడు నువ్వు ఇలా నాకు అవకాశం ఇచ్చేవాడు నాకు ఆ నమ్మకం ఉంది అదే ఎలాగ ఇంటెలిజెంట్ నువ్వు కూడా కూర్చో నిన్ను కూడా తీసుకెళ్తారు అతనితో పాటు ఫ్లెక్స్ ఫ్రీ వచ్చింది నీకు ఏం రావడం పర్లేదు ఉచిత అంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి తినొచ్చి కూర్చుంటాడు ఇప్పుడు కేసీఆర్ గారు 9 రోజులు ఉపవాసం ఉన్నారు నువ్వు ఉంటావా బాబాయ్ ఎవరైనా 9 రోజులు తినకుంటూ ఉంటారా మల్టీ స్టార్ ఉంటాడు మల్టీ స్టార్ మహమ్మద్ ఇది గుజ్జరా పడ్డ ఒక్కరోజు కింద తింటాడు గుజ్జరా ఆకలి ఆకలి వాడు చేసేది తప్పు నీకు పోవాలన్నా చక్కగా తుక్కు కూడా పో అక్కడ అడుగు ఇక్కడ బిగ్ బాస్ షో ఏడే జరుగుతుంది లేదండి మన బుల్లెట్ భాస్కర్ అన్న షోలోకి పో నీకు మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రికి భోజనం ఒక్క షోకు 5,000 ఇస్తాడు అది సింగిల్ టేక్లు అయితే 10 సార్ల వాళ్ళు కెమెరా పెట్టడం నువ్వు యాక్టింగ్ చేయడం వేస్ట్ నేను సింగిల్ టేక్లో యాక్టింగ్ చేస్తాను సింగిల్ టేక్ అదొక డైలాగ్ చెప్తాను భయపడుకుంటా బతికెటోడు జీవితాంతం బానిస అదే భయపెట్టేటోని భయపెట్టుకుంటా బతికెటోడు బాదుషా లాస్ట్ షా దానికి షా దీనికి షా వాడే షేక్ అహ్మద్ పాషా అంటారా బాబు మడత పెట్టు అవన్నీ మనకు రావుగా అన్ని కొట్టేశారన్న చిన్నప్పటి నుంచి కొత్త చెప్పు అరిగిపోయింది కొండగాడు అరిగిపోయాడు కొట్టి కొట్టి మాట్లాడుకుంటున్నాడు కదా